పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో ప్రపంచమంతా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనే ఈ 3 అంశాలు మనం ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్దాం. అందులో పిఎంసి ఛానల్ ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తూ ఉంది. మరి అలాగే పత్రి గారికి, ఈ పిఎంసి ఛానల్ ట్రస్ట్ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎంతోమంది శాకాహారులుగా మారుతూ ధ్యానం చేస్తూ ఎంతో ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా అవకాశం ఉంది. అందరూ కూడా పిఎంసి ఛానల్ చాలామంది చూస్తూ ఉన్నారు, యూట్యూబ్లో కూడా. మరి ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి, యోగః చిత్తవృత్తి నిరోధః. సంకల్ప వికల్ప రహిత స్థితి ధ్యానం అంటే. నిర్విషయ మనః, మనసులో ఏ విషయాలు ఉండరాదు. ఎందుకు మళ్ళీ మనం అనుకోవాల్సి వస్తుందంటే, శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఆలోచన లేకుండా చేసుకుంటాము. అంటే దాన్ని ఎరుకతో నిద్ర అంటాం. ఆ స్థితికి చేరినప్పుడు మనము శ్వాసను మళ్ళీ గమనించాల్సిన అవసరం ఉండదు. మనం ఎప్పుడూ శ్వాస మీదనే ఉంటే ప్రాణాయామం అవుతుంది, సుఖమయ ప్రాణాయామం అవుతుంది. ఆలోచనలు వచ్చినప్పుడు నెమ్మదిగా ఆ శూన్య స్థితిలోనే మనం ఉండాలి ఎరుకతో. అప్పుడు మన లోపల శక్తి పోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది. ఆ అపారమైన శక్తి లోపలికి వెళ్ళినప్పుడు నాడి మండలం అంతా శుభ్రం అయిపోయి అక్కడ ఉండే జబ్బులన్నీ కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతాయి. మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది. అంటే ఈ మెడిటేషన్ ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, బుద్ధి బాగా పనిచేస్తుంది. మన చైతన్యాన్ని వికసింపజేసుకోవచ్చు. ఎవరి స్థాయికి తగ్గట్లు వాళ్ళు మనం ఈ ధ్యానాన్ని చేస్తూ పోతుంటాం. ఎవరికి ఏది అందియాలనో అది అందిస్తుంది ధ్యానం. కాకపోతే మనం ధ్యానాన్ని ఎక్కువ నమ్మాలి, ఎక్కువ విశ్వసించాలి. నేను ధ్యానం ద్వారా ఏదైనా సాధించగలుగుతా అనే భావన మన లోపల ఎక్కువ ఉంటే మనకు ఎక్కువ లాభాలు ఉంటాయి. కానీ అలా కాకుండా ధ్యానం చేస్తే చిన్న చిన్నవి ఏదో తలనొప్పి, బీపీ, షుగర్ తగ్గుతుంది, ఈ ధ్యానం ఇంతే పని చేస్తుంది కదా అని మనం అనుకుంటే అది అంతే పని చేస్తుంది. మనం దీన్ని ఎక్కువ నమ్మాలి, విశ్వసించాలి. ధ్యానం ద్వారా నేను ఏదైనా సాధించగలుగుతా, నాకు మోక్షం కావాలి, ఎన్లైట్మెంట్ కావాలి నేను అని మనం అలాంటి ఫీలింగ్స్తో ఉన్నప్పుడు మనకు అలాంటి లాభాలు వస్తాయి. అందుకే దీన్ని బాగా గొప్పగా భావించుకుందాం ధ్యానాన్ని. విశ్వాసం అనేది చాలా అల్టిమేట్. దేని మీద మనం నమ్ముతామో గాఢగా అది మన చేతులకు వస్తుంది. నమ్మకమే చాలా ఇంపార్టెంట్. మరి చాలామంది ధ్యానం కుదరదు, మాకు ఇంకా ఆలోచనలు వస్తున్నాయి అని అంటూ ఉంటారు. ఏమి లేదు, మనం కళ్ళు మూసుకొని మట్టిలో కూర్చుంటాము సైలెన్స్గా. మన మనసును గమనిస్తే మనసు ఎటు తిరిగి గతంలోకి పోతూ ఉంటుంది. ఆ గతంలో జరిగిపోయిన చేదు అనుభవాలు, మనకు నష్టాలు, మనకు జరిగిన ఇబ్బందులు, మనకు జరిగిన అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కొన్నిట్లో ఫెయిల్యూర్ అయి ఉంటాం మనము. ఆ వల్ల మళ్ళీ చూపిస్తుంటుంది అన్నమాట. అవి ఎక్కడ ఉంటాయంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఆ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని గమనించాలి. సాక్షిగా గమనించినప్పుడు ఆ గతంలో జరిగిన చేదు అనుభవాలు తగ్గిపోతాయి. మనసు మళ్ళీ భవిష్యత్తులోకి పోతుంది, రేపు ఎల్లుండి. అప్పుడు ఏం చేయాలి, వాటిని కూడా గమనించాలి మనం. అప్పుడు ఏమవుతుంది, మనసు వర్తమానంలోకి వస్తుంది. వర్తమానమే మనకు బహుమానం. వర్తమానం అంటే ఎరుక, చైతన్య స్థితి. అంటే ఆ వర్తమానంలో ఉన్నప్పుడు మనం దేన్నైనా క్రియేటివ్ చేసుకోవచ్చు. ఏదైనా కొత్తది సృష్టించుకోవాలనుకున్నాం మనం, ఆరోగ్యం రావాలి, లేకుంటే ఇంకా మనకు బుక్స్ కావాలి చదవడానికి, నీ ఇష్టం ఏదైతే కోరుకుంటావో అవి జరగాలి అంటే వర్తమానంలో ఉండాలి మనం. అప్పుడు సృష్టి జరుగుతుందన్నమాట. అప్పుడు మనం ఏదనుకుంటే జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనసు గతంలో ఉన్నప్పుడు నాకు ఇలా జరగాలి అంటే జరగవు, భవిష్యత్తులో ఉన్నప్పుడు కూడా జరగవు. అంటే ఆ వర్తమానమే చాలా గొప్ప స్థితి అది. ఆ వర్తమానం ఉండడానికి వర్తమానంలో జరుగుతున్న శ్వాసను గమనిస్తుంటే మన మనసు వర్తమానంలో ఉండడానికి అలవాటు అయిపోతుంది. అంటే ధ్యానం అంటే మనసుకు శిక్షణ, మనోశిక్షణ.
దాన్ని ఎటువైపు తిప్పాలి అనే భావన మనకు కలుగుతుంది. ఈ ఆధ్యాత్మికంగా మనసును ఎవరైతే ఆపుకోగలుగుతామో, మనసును నిశ్చల స్థితికి తీసుకురాగలిగితే, అప్పుడు మనకు అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి. ప్రతిరోజు క్రమము తప్పకుండా మెడిటేషన్ చేయాలి. క్రమము తప్పకుండా స్వాధ్యాయం చేయాలి. క్రమము తప్పకుండా సజ్జన సాంగత్యం చేయాలి. ఈ 3 అంశాలు ప్రతిరోజు చేయాలి మనం. ప్రతిరోజు చేయకుంటే కొంత నష్టపోతాం మనం. అందుకే నేను ఈ 3 అంశాల మీద ఎక్కువ దృష్టి పెడతాను. ఇది మరి పత్రి సార్ చెప్పింది కూడా ధ్యాన జగత్తులో చక్కగా ఆయన రాశారు. ప్రతిరోజు గంట ధ్యానము, గంట స్వాధ్యాయము, గంట సజ్జన సాంగత్యం అని చెప్పారు. మరి మనము దాన్ని చేయాలి. ఓకే. ఈ గతంలో జరిగిపోయిన చేదు అనుభవాలు, మనల్ని ఇబ్బంది కలిగించినవి, అవమానాలు జరిగినవి, ఫెయిల్యూర్సు, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండి మన మనసు పదే పదే అవి చూపిస్తుంటుంది మనకు. చూపించినప్పుడు మనము అవి నిజం అనుకొని సఫర్ అయిపోతాం. అప్పుడు మనకేం నష్టం జరుగుతుందంటే ముందుకెళ్ళలేం మనం. మీరు ఏదన్నా సాధించాలి భవిష్యత్తులో అంటే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ మైండ్ అక్కడనే ఆగిపోతుంది. గతంలో జరిగిన ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చూపించడం వల్ల మనం నర్వస్ అయిపోతాం. బాగా బాధపడుతుంటాం మనం. అందుకే ఆ గతంలో జరిగిపోయిన ఆ చేదు అనుభవాలు చూపిస్తుంటే మనసును మనం పట్టించుకోకూడదు. వదిలేస్తూ ఉండాలి ఈజీగా. అప్పుడు మన భవిష్యత్తు ముందర అద్భుతంగా జరుగుతుంది. ఎటు తిరిగి మనం ఏం చేస్తామంటే ఎటు తిరిగి గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తుంటాం మనం. అందుకే ముందుకెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. క్రికెట్ ఆడుతుంటారు. బౌలరు బౌలింగ్ చేసినప్పుడు బ్యాట్స్మెన్ 6 కొట్టిండు అనుకుందాం. 6 పోయింది అప్పుడు. బౌండరీ దాటిపోయింది. కానీ బౌలరు ఆ 6 పోయింది కదా అని చెప్పి ఆ జరిగిపోయిన దాని గురించే సఫర్ కాడాయన. వెంటనే బాల్ తీసుకొని మళ్ళీ ఇంకా స్పీడ్‌గా ఏస్తాడు. అట్లా మన లైఫ్ కూడా జరిగిపోయిన విషయాలను మనం ఎప్పుడు నెమరేసుకోకూడదు. ఎగ్జాంపుల్, ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఆడుతుంటారు. అతలా ఉన్న బ్యాట్స్‌మెన్ ఔట్ అయ్యిండు అనుకుందాం. ఇతల ఉన్న బ్యాట్స్‌మెన్ ఔట్ అయిన బ్యాట్స్‌మెన్ గురించి సఫర్ కాడు. పోన్లే అని దాన్ని ఈజీగా తీసేసి తన ఆట తను ఆడుతూ ఉంటాడు. అయ్యో! అతల బ్యాట్స్‌మెన్ ఔట్ అయ్యిండు కదా! ఇంత పని అయిపాయే కదా! నేను ఆడతానో లేనో, నాకు అని ఇబ్బందులు ఎదురైతవేమో అని సఫర్ కాడతను. తన ఆటను తను ఆడుతూ పోతుంటాడు. మనము కూడా మన జీవితంలో గతంలో జరిగిపోయిన చేదు అనుభవాల గురించి మనం ఎప్పుడు పట్టించుకోకూడదు. ముందరికి పోవడానికి అవకాశం ఉండదు మనకు. అందుకే చాలామంది భూమి మీద నేను చూస్తున్నా కదా, వేల మందిని ముందుకు పోయే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకు? వాళ్ళ గతంలో ఉంటుందన్నమాట వాళ్ళ మనసు. ఆ ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనసును వర్తమానంలోకి తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఒక సినిమా హిట్ అయిపోయింది అనుకున్నాం. సూపర్ హిట్ అయిన సినిమాను నిర్మాత మళ్ళీ ఒక 2 సంవత్సరాలకో 3 ఇయర్స్‌కో మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తాడు మళ్ళీ. అప్పుడు వాళ్ళకు లాభాలొస్తాయి. ఎందుకంటే ఈ సినిమా బాగుంది కాబట్టి. చూసే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంటది. అదే ఫెయిల్ అయిన సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తే నష్టం వస్తుంది. అందుకే మన గతంలో జరిగిపోయిన చేదు అనుభవాలను, ఫెయిల్యూర్స్ అన్నీ మనం గమనిస్తూ పట్టించుకుంటే మనం కూడా అన్నిట్లో ఫెయిల్ అయిపోతాం. అత్యంత డేంజర్ గతంలో జరిగిపోయిన ప్రాబ్లమ్స్‌ని జ్ఞప్తికి తెచ్చుకోవడం. వచ్చినప్పుడు దాన్ని పక్కకు పెట్టేద్దాం. ఇది ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఈరోజు కష్టాలు, రోగాలు, సమస్యలు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! ఆర్థిక ఇబ్బందులు అనుకోండి, రోగాలు అనుకుందాము. శారీరకంగా, మానసికంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ గతంలో జరిగిపోయినవి ఏవైతే ఉన్నావో అవన్నీ మనం నష్టపోయలేము. వాటి నుంచి ఎంతో లాభం పొందినాం. మనం ఎటు తిరిగి నాకు ఇలా జరిగిపోయింది, ఎంత పని అయిపోయింది కదా అనే ఆలోచిస్తాం. కానీ నీకొచ్చిన ప్రాబ్లమ్స్ నుంచి నీకేమన్నా మార్పు వచ్చిందా నీ లైఫ్‌లో? నీవు దాంట్లో ఏమన్నా పాఠాలు నేర్చుకున్నావా? అనేది మనం ఆలోచిస్తే దాని నుంచి చాలా లాభాలుంటాయి మనకు. ఒక కష్టాల నుంచి, నష్టాల నుంచి మనం ఒక 7 పాయింట్స్ తెలుసుకుందాం ఈరోజు. ఎలాంటి లాభాలుంటాయి? మనకేమి లాభము? దేని వలన? కష్టాలు, రోగాలు, సమస్యల వలన
మనకేమన్నా మంచి లాభాలున్నాయా అంటే, మొట్టమొదటిది గత కారణాలు తెలుసుకుంటాం కష్టాలొచ్చినప్పుడు. నీకు ఎరుక వస్తుంది కష్టం వచ్చినప్పుడు. ఆ గతంలో జరిగిపోయిన ఏదో ప్రాబ్లాన్ని నీవు మళ్ళీ చూస్తే అది నీకు ఇంకో కోణంలో నీకు చాలా లాభం ఉంటది దాంట్లో. కానీ మనం అలా గుర్తించుకోం. గతంలో జరిగిపోయిన నీకు జ్ఞప్తికి రావాలంటే భవిష్యత్తులో గానీ, ఫ్యూచర్‌లో నీకేమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు గత కారణాలు మనకు తెలుస్తాయన్నమాట. రెండోది మన ఇంట్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు కుటుంబంలో. భర్తతో గానీ, భార్య గానీ, పిల్లలతోన గానీ, మన బంధువులతోన, కుటుంబ సభ్యులతో చిన్న చిన్నవి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకు. ఒక్కోసారి పెద్ద ప్రాబ్లమ్ గూడా వస్తుంది. వాళ్ళు ఎందుకు అట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, మన ఎదుగుదల కొరకు మనమే తెచ్చుకుంటామనమాట. అట్లాంటి వ్యక్తులను మనం సెలక్షన్ చేసుకొని, మన కుటుంబంలో పుట్టించుకుంటాం. లేదు మనమే పుడతాం. రెండోదేందంటే, కర్మ రుణ చెల్లింపులు. ఇప్పుడు నాకొక ప్రాబ్లమ్ వచ్చింది. నాకొకాయన ఒక రూ. 1,00,000 తీసుకొని ఇచ్చిలేడు నాకు. ఎందుకు అంటే, గతంలో నేను అదే చేసినా కాబట్టి, అదే తిరిగి నాకు వచ్చిందనమాట. అంటే నేను అతనికి రుణ చెల్లింపులంటే గతంలో చేసిన ఆ చెడు కర్మలన్నీ పోతున్నాయి. నేనింకా రుణమున్నానన్నమాట కర్మలు. చెడు కర్మలు నేనింకా రుణమున్నా. ఆ రుణమంతా ఇప్పుడేమవుతుంది? కరిగిపోతుంది. నేను ఎవరినో తిట్టినా నన్ను తిడుతున్నారు ఇప్పుడు. అంటే నా కర్మ పోతుంది నాకు. నా రుణ చెల్లింపులు పోతున్నాయి అని మనం భావించుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. కానీ అట్లా ఉండడానికి చాలామంది ఇష్టపడరు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే వాళ్ళ మీద తిరిగి యాక్షన్ చేస్తాం మనం. ఇబ్బంది పెడతాం వాళ్ళను. అయ్యో! నాకు ఇలా చేసినావు, అన్యాయం చేసినావు అని. కాదు, నీకు అన్యాయం ఏం చేసిలేడు. నీ రుణ చెల్లింపులు ఆయన తీసుకుంటున్నాడు. నీ చెడు కర్మను ఆయన లాక్కుంటున్నప్పుడు నీకు మేలు జరుగుతుంది కదా అని మనం అనుకోవాలి. మనం ఆధ్యాత్మిక అందుకే జ్ఞానం వస్తే కర్మలు పోతావని ఎందుకు చెప్పిండు కృష్ణుడు అంటే, మన దగ్గర ఈ జ్ఞానం ఉన్నప్పుడు కర్మలు మనకు ఇబ్బంది పెట్టవు. మనకు తెలిసిపోతుంది. అరే! నేను చేసిందే తిరిగొచ్చింది గదా! ఈరోజు వెళ్ళిపోతుంది నా కర్మ. ఓ జబ్బు రూపకంగా వచ్చింది, పోతుంది. నాకు క్యాన్సర్ వచ్చింది. ఎప్పుడో చేసినా వచ్చింది. ఇంక నాకు అయిపోతుంది ఈ జన్మల. నేను ఫ్రీగా అయిపోతా నేను అనే భావనతో మనం ఆలోచించాలి. అప్పుడు మనకు ఆ విషయాలు చక్కగా అర్థమై మనం చాలా హ్యాపీగా ఉంటాం. రుణ చెల్లింపులు, కర్మ రుణ చెల్లింపులు ఉంటాయి మనకు. ఆ కష్టాల నుంచి మనం ఫ్రీగా అయిపోతాం మనం. లేకపోతే అది ఎన్నో జన్మల నుంచి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు సంతోషపడాలి మనము ఒక క్యాన్సరో ఏదైనా సమస్య వచ్చినప్పుడంటే, నీవు ఆ పాఠాలు నేర్చుకోకుండా భయపడి మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద నీవు ఇబ్బంది పెడితే, నీవు ఇటువంటి కర్మను మళ్ళీ వచ్చే జన్మలన్నా తీసుకొని ఆ అనుభవ జ్ఞానాన్ని పొందాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ జన్మల సంతానం అయ్యలేదనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు? వేరే పెళ్లి చేసుకుంటారు సంతానం అయ్యలేదని. కానీ నీకు మళ్ళీ ఒక జన్మల సంతానం లేకుంటే ఎట్లా ఉంటుందో ఆ అనుభవ జ్ఞానాన్ని పొందాల్సి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మల మళ్ళీ అటువంటి దాన్ని తీసుకొచ్చుకుంటాం. మరి అట్లప్పుడు నేను తెచ్చుకున్నదే నాకు నా లైఫ్లోకి వచ్చేసింది, నేనే ఇష్టపడి తెచ్చుకున్నా ఇటువంటి కర్మను అని మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనకు దాంట్లో వచ్చిన ఆ జ్ఞానం మనకు అర్థమవుతుంది. జ్ఞానము ద్వారా కర్మలు పోతాయి అంటే ఇదే చూడండి. అరే! నేను చేసింది వచ్చింది, దీన్ని నేను అనుభవించి అందులో ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి అనే ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఆ పాఠాలు మనం నేర్చుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ జన్మల కొత్త పాఠాలు మళ్ళీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే మనము బాగా తిని పడుకున్నాం అనుకుందాం. ఏం పని చేసలేము, ఏం చేసలేము సంవత్సరం నుంచి. తిన్నావు, పడుకున్నావు. నీవు ఆ సంవత్సరం అంతా వృధా అయిపోయింది నీ లైఫ్. నీ ఏం పాఠాలు నేర్చుకోలేవు, ఏ కర్మలు చేసలేవు నీవు. తిన్నావు, పడుకున్నావు అంతే. అంటే ఆ 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది మన లైఫ్. అదే మీరు బాగా కర్మలు చేసి పనులు చేస్తూ ఒక మంచి పని, ఒక చెడ్డ పని చేసినప్పుడల్లా మంచి పనులకు కొంత జ్ఞానం వస్తుంది, చెడ్డ పనులకు కొంత జ్ఞానం వస్తుంది. వాస్తవంగా మంచి చెడు లేదు కానీ మనం అర్థం కానిక మాట్లాడుకోవాల్సి వస్తుంది. అన్ని కర్మలు సేమ్ ఉంటాయి. మంచి చెడు లేదు సృష్టిలో. నీకు మంచి, నాకు చెడు అవుతుంది. ఇంకా ఎవరికి మనం ఎట్లా గుర్తుపట్టుకుంటాము దాన్ని? అట్లా అనుకోవాలి మనం. ఓకే. మూడవది ఏంటంటే సరి అయిన ఆలోచనలు తీసుకొస్తాయి మన కష్టాలు. ఎట్లా తీసుకొస్తాయి కష్టాలు సరి అయిన ఆలోచనలు అంటే, ఇప్పుడు నేను నడుస్తూ పోతున్నా, నాకు అనుకోకుండా నా కాలికి తట్టు తగిలింది నాకు. అప్పుడు నేను ఎలా ఫీల్ అవుతా అంటే, అరే నేను అటు ఇటు చూసుకుంటా పోకూడదు, స్ట్రేట్గా చూడాలి, ముందర చూసి నడవాలి కదా
నేను అటు ఇటు పక్కలు దిక్కులు చూసుకుంటా పోతే నాకు తట్టు తగిలింది అనే భావన ఎప్పుడొస్తుంది అంటే తట్టు తగిలినాక వస్తుంది మనకు. ఎరుక వస్తుంది. అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే, మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అవేర్‌నెస్ వస్తది. ఎరుకొస్తుంది. ఆ తట్టు తగిలినాక నేనేం చేస్తా, స్ట్రెయిట్‌గా ముందర చూసి నడుస్తా. ఇదొకటే ఎగ్జాంపుల్ సరిపోతది మనకు. మనకొచ్చిన ప్రాబ్లమ్స్ నుంచి మన స్థితి ఎట్లా మెరుగవుతుంది, మన ఎరుక వచ్చేస్తుంది మనకు. ఆలోచనలు మారిపోతాయి. అరే! ఇలా చేయకూడదు, నేను జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు ఆ అవేర్‌నెస్ వస్తుంది. అంటే కష్టాల నుంచి మనం ఎంత హుషారైతాం చూడండి, ఎంత యాక్టివ్ అవుతాము, ఎంత ఎరుక తెచ్చుకుంటాం మనం. నాలుగవది సంకల్ప శక్తి పెరుగుతుంది. కష్టాలు, రోగాలు, సమస్యలు, జబ్బులొచ్చినప్పుడు సంకల్ప శక్తి పెరుగుతది మనకు. ఒకటి ఉపమానం చెప్తాను. కష్టాల నుంచి మనం సంకల్ప శక్తి ఎలా పెరుగుతుందో చూద్దాం. స్టాలిన్ అనే ఒక వ్యక్తి, వానికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. అతను రైళ్ళ ప్రయాణం చేయాలనుకుంటాడు. కానీ అతని ప్యాకెట్‌లో ఏ ఒక్క రూపాయి కూడా లేకుంటది. అతనేం చేస్తాడంటే దొంగ రైలు ఎక్కుతాడు. టికెట్ లేకుండా రైలు ఎక్కుతాడు. ఎక్కినాక లోపలికి పోయినాక టికెట్ లేదు కాబట్టి వాడు భయపడి ఒక బెంచ్ కింద దూరి దాక్కుంటాడనమాట. దాక్కుంటాడు వాడు. దాక్కున్నాక వానికి ఏమనిపిస్తుంది, చెకింగ్ వస్తాడేమో, నన్ను పట్టుకుంటాడేమో అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే టికెట్ లేదు కాబట్టి భయపడుతున్నాడు. అంటే ఆర్థిక ఇబ్బంది ఉంది, అతనికి లోపల భయం కూడా ఉంది, చెకింగ్ వస్తాడేమో అని. ఎప్పుడైతే చెకింగ్ వస్తాడేమో అని ఆలోచించినప్పుడు మెల్లగా మెట్లెక్కి వస్తుంటాడనమాట చెక్ మాస్టర్. వీడు ఆ బెంచ్ కింద ఉండి చూస్తుంటాడు చెక్ మాస్టర్‌ని. అరే! నిజంగా చెకింగ్ వస్తున్నాడు కదా, నా వైపే వస్తాడేమో, నాతోన టికెట్ లేదు కదా అని వాడు భయపడుతుంటాడు. స్ట్రెయిట్‌గా అతని దగ్గరికి వస్తాడు. అప్పుడు స్టాలిన్ ఏమనుకుంటాడంటే, అతనికి ఆ కష్టాలు, ఆ సమస్యల నుంచి ఎరుక వచ్చేసి అతను ఏమనుకుంటాడంటే, ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తది వానికి. ఏంది ఆలోచన వస్తదంటే, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది గదా అనే భావన వచ్చినప్పుడు వానికి ఏమనుకుంటాడంటే, అప్పుడు నా చేతులకు ఒక టికెట్ రావాలనుకుంటాడు వాడు. వెంటనే టికెట్ వచ్చేస్తది. వచ్చి చెకింగ్ వచ్చి అడిగినప్పుడు ఆ టికెట్ ఇచ్చేస్తాడు. టికెట్ ఉంది కదా, ఎందుకు దాక్కున్నావు దాని కింద అని అంటాడనమాట. సరే వాడేం సమాధానం చెప్పడింకా. ఆ రోజు నుంచి ఆ స్టాలిన్‌కు మనం ఏదనుకుంటే అవి జరుగుతున్నాయి అనే భావన పూర్తిగా ఆ సబ్జెక్ట్ అర్థమైపోతది. సంకల్ప శక్తి పెరిగిపోతది అతనికి. ఎందుకు పెరిగింది ఈరోజు అంటే, డబ్బులు లేవు, దొంగ రైలు ఎక్కిండు, లోపల చెకింగ్ వస్తాడేమో అనే భయం ఉంది కాబట్టి అతని ఆలోచన మార్చుకొని ఆ సంకల్ప శక్తి ద్వారా బయటకొచ్చేసి అద్భుతంగా సృష్టి చేయడం నేర్చుకుంటాడు వాడు. తను ఏదనుకుంటే అది జరుగుతుంది ఆ రోజు నుంచి. ఆ విషయం అక్కడ ఇక్కడ పడి మంత్రికి తెలుస్తుంది ఆ రాజ్యంలో. మంత్రి పోయి రాజుకు చెప్తాడు. రాజా, ఇక్కడ మన దేశంలో స్టాలిన్ అనే ఒక వ్యక్తి ఏదనుకుంటే అది జరుగుతున్నాయి అంటాడు. అద్భుతాలు సృష్టిస్తున్నాడు అంటాడు. అతను తీసుకురా, నేను చూస్తా అంటాడు. సరే అని చెప్పి స్టాలిన్ తీసుకొచ్చి రాజు ముందర నిలబెడతాడు. రాజు అడుగుతున్నాడు, నీవు ఏమైనా సృష్టిస్తావంట కదా, నేను ఒక టెస్ట్ పెడతా, నువ్వు సాధించగలుగుతావు అంటాడు. చెప్పండి ఏం చేయాలంటాడు. ఏం లేదు, నేను చెక్ రాసిస్తా 50,000కు, సంతకం చేయను, బ్యాంకులో డ్రా చేసుకొని రమ్మని చెప్తాడు. బాగా ఆలోచించుకొని ఆ స్టాలిన్ ఓకే తీసుకొస్తాను బ్యాంక్కి వెళ్తాడు. వెళ్ళినాక క్యాషియర్ దగ్గరికి పోతాడు చెక్ తీసుకొని. అప్పుడు స్టాలిన్ ఏమనుకుంటాడంటే, చెక్కు మీదకి రాజు సంతకం రావాలి అని సంకల్పిస్తాడు. సంతకం వచ్చేస్తుంది. తీసి క్యాషియర్కి ఇస్తాడు. క్యాషియరు డబ్బులు ఇచ్చేస్తాడు స్టాలిన్. వెంటనే రాజు ఫోన్ చేసి, నేను సంతకం లేని చెక్ ఇచ్చినా డబ్బులు ఇవ్వద్దు అని చెప్తాడనమాట. లే రాజా, సంతకం ఉంది, అతను డబ్బులు ఇచ్చేసినని చెప్తాడు. రాజు కొంత సఫర్ అవుతాడు బాగా. కానీ లోపల ఈగో పెరుగుతుంది రాజుకు. నేను ఇంత గొప్ప రాజును, నేనేమనుకుంటే అవి జరుగుతలేవు అనే భావన వస్తుంది. అప్పుడు స్టాలిన్ తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేస్తాడు రాజుకు. రాజు ఏం చెప్తున్నాడంటే, సరే నీవు అన్నీ సృష్టిస్తున్నావు కదా, మరి నేను ఇంకొక లాస్ట్ టెస్ట్ పెడతా, అందులో మీరు నెగ్గకుంటే కనుక దేశం నుంచి నిన్ను బహిష్కరిస్తా అంటాడు. సరే చెప్పండి ఏం చేయాలంటాడు. ఏం లేదు, నాలాకనే ఒక 4 డూప్లికేట్ రాజులను నేను తయారు చేసుకుంటా.
సేమ్ నాలాగా ఉంటారు వాళ్ళు నలుగురు. ఒక 5 రూములు సేమ్ ఉంటాయి రూమ్స్ కూడా. రేపు నీవు సాయంత్రం 5 గంటలకు నీకు ఆ టెస్ట్ జరుగుతుంది. మేమందరము 5 రూమ్‌లో పడుకుంటాము. నేను ఏ రూమ్‌లో ఉన్నది నీవు నాకు చెప్పాలి అని టెస్ట్ పెడతాడనమాట స్టాలిన్. ఓకే. సరే అని మళ్ళీ రోజు కరెక్ట్ 5:00 5 రూములు సేమ్ ఉంటాయి. 5 వ్యక్తులు సేమ్ ఉంటారనమాట వాళ్ళు. ఇంక మెల్లగా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. స్టాలిన్ స్ట్రెయిట్‌గా మధ్యలో రూమ్‌లోకి పోయి మీరే రాజు అని చెప్తాడు. అప్పుడు రాజు చాలా ఆశ్చర్యపోతాడు. నీవు ఎలా చెప్పగలిగినావు నేను ఇక్కడ ఉన్నదని చెప్తాడనమాట. అప్పుడు స్టాలిన్ ఏం చెప్తాడంటే, ఏం లేదు రాజా, నా మైండ్‌లో నేను ఏమనుకున్నా నా కాళ్ళు రాజు ఏ రూమ్‌లో ఉంటే ఆ రూమ్‌లకే నేను నడవాలి అని నాకు నేను చెప్పుకున్నా, నాకు నేను సంకల్పించుకున్నప్పుడు నేను స్ట్రెయిట్‌గా మధ్య రూమ్‌లకే రాగలిగిన. మీరు ఇక్కడ ఉన్నారు. నేను అలా చెప్పగలిగినని చెప్తాననమాట. అప్పుడు రాజుకు బాగా ఇంకా ఈర్ష్య పెరుగుతుంది. పెరిగి అతని దేశం నుంచి బహిష్కరించమని చెప్తాడు మంత్రికి. మంత్రి రాజుకి ఏం చెప్తారంటే, వద్దులే రాజా, ఇతని ద్వారా మనకెంతో ఉపయోగం ఉంటుంది. మనకేమైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇతని సంకల్ప శక్తి ద్వారా మనము మన రాజ్యాన్ని సరి చేసుకోవచ్చు. మనం అతను అలా వాడుకుందామని చెప్తాడనమాట. అప్పుడు రాజు సరేలే, మంచి ఆలోచన వచ్చింది నీకు కూడా అని ఆ స్టాలిన్ వాళ్ళ వాళ్ళ రాజ్యంలో పెట్టుకుంటారు వాళ్ళు. ఇది జరుగుతుంది. అట్లా ఈ కష్టాలు, రోగాలు, సమస్యలు వచ్చినప్పుడు మనకు అద్భుతమైన సంకల్ప శక్తి పెరిగిపోతుంది. మరి ఈ కష్టాలు, రోగాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఇంతకుముందు 4 పాయింట్స్ తెలుసుకున్నాము. ఇంకో పాయింట్ ఏందంటే నిస్సంగత్వంగా అవుతాం. అంటే బయట ఉండే సంఘంలో మనము అటాచ్‌మెంట్‌తో ఉంటాము. బయటి ప్రపంచంలో, బయటి సంఘంలో. మనకేదైనా కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు మనకు ఆ బయట నుండే ఉండే అటాచ్‌మెంటు తగ్గిపోతుంది మనకు. ఎక్కువ ఇన్వాల్వ్ కాము. ఎప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. అంతవరకు ఇన్వాల్వ్ అయితూ లేని చెత్తంతా నింపుకుంటాం మనం బయటి ప్రపంచం గురించి. వాళ్ళట్లా, వీళ్ళిట్లా అనే భావనతో ఎప్పుడు అదే ఫీలింగ్‌లో ఉంటాం. బయట మీకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినావనుకోండి, అరే ఇంకోసారి ఇట్లా చేయకూడదు అని మనకు ఆ ఎరుక వచ్చేస్తుంది. ఎరుక వచ్చి ఆ నిస్సంగత్వం అంటే సంఘం నుంచి డిటాచ్‌మెంట్ వస్తుంది మనకు. చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు నేను గంట సేపు ధ్యానం చేసిన, సాయంత్రం వరకు బయట ప్రపంచంలో ఉండి, ఆ ప్రాపంచిక విషయాలలో వాళ్ళతోనే చర్చించి, వాళ్ళతోనే ఫ్రెండ్‌షిప్ చేసి, ఈ లేని చెత్త అంతా నేను నింపుకొని వస్తా ఇంటికి. మళ్ళీ నేను గంట సేపు పడుతుంది నాకు ఆ చెత్త పోవాలంటే. నాకు బయట నుంచి అటాచ్‌మెంట్ పోయిందనుకున్నాం. నేను వెళ్తాను, నా పని నేను చేసుకొని ఇంటికొచ్చేస్తాను నేను. నా అవసరాలు నేను తీసుకొని. ఇప్పుడు మ్యారేజ్‌లకెళ్తాము. పొద్దున పోయి సాయంత్రం వరకు ఆ మ్యారేజ్‌లోనే ఉండి, అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకోము మనం. అప్పుడు నీకు అర్థమైపోతది. అరే! ఈడ చాలాసేపు ఉండకూడదు. ఇక్కడ అన్నీ వేరే ప్రాపంచిక విషయాలుంటాయి. నా పనేందో నేను చేసుకొని వెళ్ళిపోతా అని నీకు ఆ అటాచ్‌మెంట్ తగ్గిపోతుంది. సరే సపోజ్ మనకు బయటికెళ్ళినప్పుడు నీ మీద ఏదన్నా నేరము, ఏదన్నా ఒకటి మన మీద పడ్డప్పుడు బయటికి పోకుండా అవుతాం మనం. ఇప్పుడు చూడండి కరోనా వచ్చినప్పుడు బయటి ప్రపంచంలోకి పోకుండా 40 డేస్ ఉన్నాం మనం. అంటే ఆ ప్రపంచంతో అటాచ్‌మెంట్ పోయింది. ప్రకృతి అట్లా చేసింది. మీరెప్పుడు బయటనే తిరుగుతూ మీ గురించి మీరు ఆలోచించుకుంటలేరని మనల్ని ఇంట్లో ఉండేటట్టు చేసింది కరోనా. అప్పుడు మన లోపల వాస్తవంగా ఆ ఇంట్లో ఉండడం వలన మన శక్తి, ఎనర్జీ పెరిగింది మనకు. అంటే ప్రకృతి కూడా మనల్ని ఒక్కొక్కసారి అట్లా చేస్తుంది. మీరు ఎక్కువ ఇన్వాల్వ్ కావద్దు ప్రపంచంతో. మీరు ఒక 40 రోజులు ఇంట్లోనే ఉండండి అని కరోనా మనల్ని పెట్టేసింది. ఎక్కువ మాట్లాడకూడదని మాస్క్ కట్టింది. ఇవల్ల ఉట్టిగా ఏం జరుగుతలేవు. ప్రకృతి యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇవి ఎందుకొచ్చింది అనే ఆ ఎరుక రావాలి మనకు. నాకైతే చాలా మేలైంది. ఆ 40 డేస్ ఇంట్లో ఉండడం వల్ల సాధన పెంచుకొని బుక్కులు చదవడము, బయట ఇన్వాల్వ్ కాకుండా అట్లా ఉండడం వల్ల మన ఎనర్జీ లెవెల్ పెరుగుతాయి. అంటే మేలే కదా మనకు. సంఘంలో డిటాచ్‌మెంట్ అయిందంటే చాలా ఫ్రీగా ఉంటాం. ఏమి రిస్క్ ఉండదు. హాయిగా ఉంటాం. సంతోషంగా ఉంటాం.
ఆ బయటివి అన్నీ నింపుకొని సఫర్ అవుతాం మనం. దాని నుంచి బీపీ, షుగర్‌లు వస్తాయి. మనకు అర్థమవుతలేదు. అందుకే నీ గురించి నీవు ఆలోచించుకో, నిన్ను నీవు ఉద్ధరించుకో, నీవెవరవో తెలుసుకో అని ఎందుకు చెప్తున్నారు గురువులంటే ఇదే కారణం. నీ మీద నీకు స్పృహ లేదు. మంది మీద ఉంది ఎక్కువ నీకు. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంత తగ్గి మనము అటాచ్‌మెంట్ పోతుంది. ఎ ఎ అది మామూలుగా పోదు. మనకు ఇబ్బందులు ఎదురు కావాలి ఫస్ట్ మనకు. రోగి గాంది యోగి కాడనేది ఒక సామెత ఉంది కదా! అట్లా మనకు అట్లాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇతరులను పోల్చుకోకూడదు మనం. అంటే ధనవంతుడు ఉన్నప్పుడు అబ్బా! నాకు డబ్బులు లేవు కదా! వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. అతని దగ్గర 50,00,000 కారు ఉంది. నాతోన లేదు కదా! అని ఆ పోలిక ఉన్నప్పుడు ఏమైతుందంటే చాలా బాధపడుతది మన మనసు. ఆ పోలిక అనేది పోతుంది. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది. ఎవరి లైఫ్ వాళ్ళది. అది ఉంటేనే నేను సంతోషంగా ఉంటనా? అవసరం లేనప్పుడు అవసరం లేదులే అనే భావన మనకొస్తుందనమాట. పోల్చుకోకుండా అవుతాం. జడ్జిమెంట్ చేయకుండా అయితాం. ఎవరిని తీర్పు చెప్పమింకా. నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. మైండ్ పవర్ పెంచుకుంటాం. మనకి ఎరుక వచ్చేస్తుంది. అవేర్‌నెస్ వస్తుంది ప్రాబ్లమ్స్ నుంచి. హుషారైపోతాము. మెల్లిగా ధ్యానం చేయడానికి అలవాటు చేసుకుంటాము. ఈ వల్ల మనకొచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎదుగుతాం అన్నమాట. కష్టాల నుండి మన జీవితానికి మనం మాస్టరం అయితాం. ఇప్పుడు మనం ఎలా ఎదుగుతామంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాక మనము ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా తట్టుకునే శక్తి మనకొస్తది. ఎందుకంటే నువ్వు ఎన్నో అనుభవించినావు కాబట్టి నీకు ఆ నాలెడ్జ్ వస్తుంది. వచ్చి నీకు ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా నీవు ఒక మాస్టర్ అయిపోతావు. నీవు మాస్టర్ అయినావనుకో కష్టాలకు, రోగాలకు, సమస్యలకు నిన్నేం చేయలేవు అవి. ఎందుకంటే భయపడి ఎక్కువ చేసుకుంటాం మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. నీకు అన్ని అనుభవాలున్నాయి. ఎంతో జ్ఞానం వచ్చింది. ఎంతో అనుభవ జ్ఞానం వచ్చింది నీకు. కష్టాలు, రోగాలు, సమస్య నుంచి మన జీవాత్మ ఎదుగుతుంది. వచ్చింది భూమి మీదకి మనం అవి నేర్చుకోవడానికే వచ్చినాం మనం. ఇప్పుడు కష్టాల నుంచి మాస్టర్ అవుతామా అంటే ఇప్పుడు వశిష్ఠ మహర్షిని 100 మందిని విశ్వామిత్రుడు చంపేస్తాడు. అంటే అదొక కష్టమే. అప్పుడు ఈ వశిష్ఠ మహర్షి మాస్టర్ కాబట్టి ఎన్నో అట్లా సూచించాడు కాబట్టి అది గత జన్మలో చేసిన ఆ కర్మ నాది పోతుంది. చనిపోయిన పిల్లలు కూడా ఏదో కర్మ రుణ చెల్లింపుల కొరకే వాళ్ళు భూమి మీదకి వచ్చిండ్రు అనే భావనతో ఆ వశిష్ఠుడు ఉన్నప్పుడు ఆయనకి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఏ దుఃఖము లేదు. ఏ బాధ లేదు. జీసస్ క్రైస్తు ఆ శిలువ అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడంటే ఆ ప్రాబ్లాన్ని, ఆ కష్టాన్ని ఆయన తీసుకుంటున్నాడు. తీసుకోవడం వల్ల ఆయనకేం లాభం అంటే ఆ కష్టం నుంచి ప్రపంచమంతా ఆ భగవంతుని అప్పుడు వేడుకుంటున్నాడు. వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. వీళ్ళకు శిక్షించొద్దు వీళ్ళనని చెప్తున్నాడనమాట. అట్లాంటి ఆ శిలువనే కాకపోతే ఈరోజు ఆయనకంత పేరు రాదు భూమి మీద. సోక్రటీస్ కూడా విషం తీసుకోవాల్సి వచ్చింది సత్యం కొరకు. మరి అది కూడా కష్టమే కదా! మళ్ళీ ఆయన కష్టం ఎందుకు వద్దన్నాడు? వద్దబ్బా నాకు కావాలా ప్రాబ్లమ్స్ నాకొద్దు, నేను హాయిగా ఉంటాను ఎందుకు అంటలేడు? దాన్ని ఎందుకు తీసుకుంటున్నాడు విషాన్ని? అంటే పత్రి సార్ గాని, బుద్ధునికి గాని అందరికీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి భూమి మీద. ప్రాబ్లమ్ కాదది. నువ్వు ప్రాపంచికంగా ఆలోచిస్తే ప్రాబ్లమ్ అనిపించి దుఃఖం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అది ప్రాబ్లమ్ కాదది. అందులో మనం పాఠాలు నేర్చుకుంటున్నాం మనం. అందులో మనకెంతో జ్ఞానం వస్తుంది. కాబట్టి మనం అలా చూడాలి. ఎప్పుడు చూస్తావు నీవు అంటే జ్ఞానం వస్తే చూస్తాం. ఈ కష్టాలు వచ్చినాక కూడా మనకు జ్ఞానం, అపారమైన జ్ఞానం వస్తుంది. మనం ఎన్నో జన్మలుల్లా ఎన్నో సమస్యలు, కష్టాలు, రోగాలు, సమస్యలు అనుభవించి ఇప్పుడు అన్నిటిని తట్టుకునే శక్తి మనకొచ్చింది. అందుకే ఈ భూమి మీద మన వేరే వాళ్ళని కూడా చూస్తే అందరికీ ఉండే ప్రాబ్లమ్స్. ఏదో జబ్బో, లేకుంటే యాక్సిడెంటో, లేకుంటే పెళ్లి కాకపోవడము, డబ్బు లేకపోవడము, హత్యలు ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళు దాంట్లో నేర్చుకోవడానికి వచ్చిండ్రు. మన కుటుంబంలో కూడా మన అమ్మ, నాన్న, మనము అందరూ కూడా పాఠాలు నేర్చుకుంటున్నాము ఒకరి ద్వారా ఒకరము అనేది మనం ఎప్పుడు మర్చిపోకుండా ఆ అవేర్‌నెస్, ఆ ఎరుక వస్తుంది మనకు కష్టాల నుంచి. కష్టాల నుంచి ఎన్నో లాభాలు మనకు. మనం అర్థం చేసుకుంటలేము కానీ ప్రతిదీ ఒక పాఠము, ప్రతిదీ ఒక లెసన్. మీరు ఇవాళ ఎందుకు నేర్చుకోవాలి? ఖచ్చితంగా నేర్చుకోవాలనా ఇవాళ మన భూమి మీదకి వచ్చి అంటే మన ఇష్టం అది. నీవు నేర్చుకోకు, రాకు అసలు భూమి మీదకి. నిన్నెవరు రమ్మంటున్నారు?
నీ ఇష్ట ప్రకారము భూమి మీదకొచ్చి ఇట్లాంటివి సెలక్షన్ చేసుకొని అందులో ఎదిగి ఇంత జ్ఞానం పొందడానికి వస్తున్నావు. మళ్ళీ లాస్ట్‌కు మనం ఎలా అవుతాము అంటే ఎప్పటికైనా మనం పూర్ణాత్మగా ఎదగాల్సిందే. ఆ పూర్ణాత్మగా అయ్యే వరకు మనము ఈ భూమి మీదకి వస్తూ పోతూ సమస్యలు అన్నీ ప్రాబ్లమ్ తీసుకొని ఎదిగి ఆ అనుభవ జ్ఞానం బాగా అపారంగా వస్తుంది మనకు. అంటే మనం భూమి మీదకి ఏదో ఉట్టిగా రావడం లేదు. పూర్ణాత్మగా కృష్ణునిలాగా, బుద్ధునిలాగా కావడానికి మనం భూమి మీదకి మళ్ళీ రావాల్సొస్తుంది. ఆ ఎన్‌లైట్‌మెంట్ అయినాక మనకంతా సబ్జెక్ట్ అర్థమైనాక, ఈ భూమి మీద ఉండే సబ్జెక్ట్ అంతా అర్థమైనాక మనం ఇంకా భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఏమన్నా వస్తుందంటే చెప్పడానికి వస్తాం. స్పిరిచువల్‌ను పక్క వాళ్ళకు చెప్పడానికి వస్తాం. ఆత్మజ్ఞానం బోధించనీకి మాత్రమే వస్తాం. ఏదో పెళ్ళిళ్ళు, పేరంటాలు, పిల్లలు, ఇల్లు, సంసారం గురించి మనం. అది ఉండొచ్చు భూమి మీద. కానీ మన మన ముఖ్య లక్ష్యం అది పెట్టుకోము. బోధ కొరకు వస్తాం. బుద్ధునిలాగా, పత్రిసార్లాగా వస్తాం మనం. ప్రపంచానికి బోధ చేయడానికి వస్తాం. ఇవి మనం బాగా గుర్తుంచుకొని మనందరము ఇందులో ఎంతో లాభం ఉంది అనే అవేర్‌నెస్ తెచ్చుకొని మన జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం.